అమరావతి 29 గ్రామాల దగ్గరే లామ్ కూడా ఉండేటటువంటిది. ఆ లామ్‌లో పేలుళ్ళు 2 గ్రూపుల మధ్యన ఘర్షణకు కారణమైనయి. ఎందుకు పేలుస్తున్నారు అదేమన్నా అంటే అదే నక్సలిజం గాదు, ఉగ్రవాదం గాదు. గనులు తవ్వుకోవడానికి సాధారణంగా ఏ టిప్పర్‌లో లేకపోతే ఇంకొకటో వాడి ప్రొక్లైనర్‌లో వాడి చేస్తారు. అలా కాకుండా బ్లాస్ట్ చేసి వాడుతుంటే ఆ బ్లాస్ట్ కారణంగా వచ్చిన రాళ్ళు ఊరి మీద పడటం ప్రారంభమైతే 2 వర్గాలు ఒకే పార్టీ అధికార పక్షానికి సంబంధించిన 2 వర్గాలు అంటున్నారు. వేరే వాళ్ళు అయ్యి ఉంటే కనుక వేరే పార్టీ వాళ్ళు అయితే ఈ పార్టీకి రచ్చరచ్చ నడిచేది. తాజాగా ఒకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే అభిమానులే ఇప్పుడు ఇద్దరు ఘర్షణ పడినటువంటి వాతావరణం చోటు చేసుకుంది. లామ్ గ్రామంలో ఎలాంటి అనుమతి లేకుండా మైనింగ్ జరుగుతూ ఉంది. గ్రావెల్ని జోరుగా రాత్రి పగలు తేడా లేకుండా తరలిస్తుంటే ఆదివారం సాయంత్రం బ్లాస్టింగ్ చేసే సమయంలో జనావాసాల మధ్యకి పెద్ద రాయి వచ్చి పడింది. దాన్ని తొలగించకుండా వదిలేశారు. అక్కడ అహ్మద్ అనేటటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులు అదే సమయంలో షేక్ అఫ్జల్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే మైనింగ్ చేస్తున్న అతన్ని నిలదీశారు. ఇలా అయితే మేము ఎట్లా ఉండాలి అంటూ ప్రశ్నించారు. దానికి స్థానికులు కూడా తోడయ్యారు. ఇదేంది మీరు వచ్చి ఇక్కడ మైనింగ్ చేసుకోవడం ఏంది, ఏ పర్మిషన్ ఉండి చేసుకున్నారు, ఆయన బ్లాస్టులు చేయడం ఏంటి, బ్లాస్ట్ చేసిన మెటీరియల్ అంతా వచ్చి మా ఇళ్ల మీద పడడం ఏంటి, రేపు పొద్దున పగిలితే ఇళ్ళు ఎవడు బాధ్యత వహిస్తాడు అని చెప్పి అడిగేటప్పటికి దాంతో మహిళలు కూడా తోడయ్యేటప్పటికి ఇద్దరు గొడవ పడినటువంటి పరిస్థితి. చివరికి అఫ్జల్ చొక్కా చిరిగిపోయింది. దీంతో ఆగ్రహించినటువంటి అఫ్జల్ వర్గీయులు ఎదురుదాడికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. 2 నెలలుగా అక్రమ మైనింగ్ బ్లాస్టింగ్ జరుగుతోంది. అధికారులు ఎవరు పట్టించుకోవటం లేదు. 2 సార్లు కలెక్టర్తో పాటు మైనింగ్ విజిలెన్స్ అధికారులు గ్రామస్తులు నేరుగా చెప్పినా కూడా పట్టించుకోవటం లేదన్నటువంటిది తాజాగా చెప్తున్నటువంటి అంశం. అయితే పోలీసులు కానీ ఎవరు కూడా దీని మీద స్పందిస్తున్న పరిస్థితి లేదు.